కార్తీక మాసం అనంగానే మనందరికీ పరమేశ్వరుడు దామోదరుడు కొంచెం పైకి ఇద్దరూ గుర్తొస్తారు. లోగో పైకి ఏమిటయ్యా ఈ కార్తీక మాసం ప్రత్యేకత? శివకేశవ అభేదాన్ని చెప్పేటటువంటి మాసం. చాలామంది శివుడు ఎక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ, విష్ణువు తక్కువ ఇలా కొట్లాడుకుంటూ ఉంటారు అమాయకత్వంతో. ఒకటే అయినటువంటి పరబ్రహ్మతత్వాన్ని సాధించడానికి ఏదైనా దీక్షకి యోగ్యమైన మాసం ఉంది అంటే అది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మానవులమైనటువంటి మనం సాధన చేయటం కాదు, మనం దీపాలు వెలిగించడం కాదు, మనం స్నానాలు చేయటం కాదు, అందరూ మహాత్ములైనటువంటి అందరూ కూడా ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. దేవతలు కూడా దీపాలు వెలిగిస్తారు. అదేమిటండి, మీ దగ్గర ఏమైనా దృష్టాంతం ఉందా? దేవతలు వెలిగిస్తారంట. ఉందండి. బదరీ క్షేత్రానికి, కేదార క్షేత్రానికి వెళ్తే దీపావళి అమావాస్యతోటి గుళ్ళు మూసేస్తాం. ఆ తర్వాత ఆ తలుపులు బిగిస్తే మంచులో మొత్తం నిండిపోయి ఉంటాయి ఆ గుళ్ళు. 6 నెలల తర్వాత మళ్ళీ వైశాఖ మాసంలో ఆ గుడి యొక్క తలుపులు తెరుస్తారు. తెరిచినప్పుడు దీపాలు అలాగే వెలుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసముతోటే దేవతలందరూ కూడా ఈ కేదారము, బదరీ క్షేత్రాలకి వెళ్ళి అక్కడ దీపాలని ప్రజ్వలింపజేస్తారు అని మనకి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి దీపారాధన కార్తీక మాసంతో మానవులమైన మనంగాను అంత ఎత్తైనటువంటి శిఖరాల మీద మంచులో మానవ మాత్రులు వెళ్ళి వెలిగించలేరు అనేటటువంటి దీనితోటి దేవతలు వెళ్ళి వెలిగిస్తారు. 6 నెలలు లేక దీపం ఉండడం ఏమిటండి? ఇంకొక రహస్యం, ఎప్పుడూ దీపం వెలిగిస్తూ ఉండాలి మనం. ఇవాళ రోజున మనమందరం భక్తితో తిరుమల వెళ్తాం. వెంకన్నని చూసాము అని నమస్కరించుకుంటాం. మీరు వెంకన్నని చూడటానికి కారణం ఏమిటి? అక్కడ వెలుగుతున్నటువంటి దీపాలే. పరబ్రహ్మతత్వాన్ని, పరమాత్మని దర్శింపజేయగలిగేటువంటి శక్తి దీపానికి ఉంటుంది. అందుకే దీపం జ్యోతి పరం బ్రహ్మ అంటారు. అక్కడ దీపం వెలిగినా, మన గుండె లోపల దీపం వెలిగినా ఆత్మతత్వ దర్శనం కోసమే ఈ దీపం ఉండాలి తప్ప ఇతరమైనటువంటి వాటి కోసం దీపం కాదు. అలాగే కార్తీక స్నానం పొద్దున్నే లేచి ఎవరు చంద్రుడి కిరణాలు నీళ్లల్లో ఉండేటటువంటి సమయంలోనే, చుక్కలు అక్కడ కనిపిస్తూ ఉన్న సమయంలోనే, ఆ బ్రాహ్మీ ముహూర్తం దాటిన తర్వాత వెళ్ళి స్నానం చేస్తారో ఆ స్నానాన్ని కార్తీక స్నానము. ఆ కార్తీక స్నానం అది ఉసిరి చెట్ల నీడబడేటటువంటి నీళ్ళల్లో చేస్తే ఇంకా విశేషం. ఈ స్నానం చేస్తే శరీరానికి పట్టినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని మనకి చక్కగా అనేక రకాలైనటువంటి వ్రత కథలు మనకి తెలియపరుస్తాయి. అదే కాకుండా భగవన్నామాన్ని చేస్తే నాలుకకి పట్టినటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. కార్తీక పురాణ పఠనం చేస్తే మనస్సుకి పట్టినటువంటి దోషాలన్నీ పోతాయి. ఎవడి వాక్కు, ఎవడి శరీరము, ఎవడి మనస్సు దోషభూయిష్టం కాకుండా ఉంటుందో అలాంటి దాన్ని, ఆ జీవుణ్ణి మాత్రమే పరమాత్మ ఆశ్రయించి తన నిజతత్వాన్ని తెలియపరిచి, ఎరుకపరిచి అభేద స్థితికి తీసుకెళ్తాడు. అభేద స్థితికి వెళ్ళటానికి సాధన కార్తీక మాసములోనే చెయ్యాలి. అందుకనే నాది నాది అని సంపాదించుకో మిగతా నెలల్లో, నీదే అని చెప్పి దానం చేయటం నేర్చుకోవయ్యా కార్తీకంలో అని చెప్తారు. కార్తీకంలో చేసే దానము, జపము, స్నానము కూడా చాలా విశేషమైనటువంటి ఫలదాయకము అని పెద్దలు చెప్పారు. కాబట్టి అలాంటి మహత్తరమైన కార్తీక మాసంలో ఇవాళ కరోనా వచ్చినప్పుడు చూసాం, రేపు ఎవడుంటాడు అనేది నమ్మకం లేదు. శరీరం ఉండి కాలము సకాలమైనప్పుడే సద్వినియోగం చేసుకొని ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఈ సృష్టిలో కొన్ని రోజులు పరమేశ్వరుడు పరమాత్మ మేలుకొని కొన్ని రోజులు పడుకొని ఉండేటటువంటి నెలలు 2 ఉన్నాయి. ఒకటి ఆషాఢము, ఒకటి కార్తీకము. ఆషాఢంలో గురువుని ఆరాధించు, కార్తీకంలో పరమాత్మని ఆరాధించు అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ గురువు అనుగ్రహంతో ఈ కార్తీకంలో అందరూ పరమేశ్వర ఆరాధన చేసుకుందామని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. ప్రైమ్ 9 తరఫున చక్కగా భక్తి అనేటటువంటిది అనేక దిశలుగా వ్యాప్తి చెందాలి అని, ఈ సనాతన వైదిక ధర్మ పరిరక్షణ జరగాలి అని
చేస్తున్నటువంటి కృషి